నల్గొండ జిల్లా వార్తల విషయానికొస్తే నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రిగ్గింగ్ చేశారు. దీనికి సజీవ సాక్ష్యం అక్కడ బయటపడింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి వచ్చినటువంటి కత్తెర గుర్తు మీద వేసినటువంటి పోలైనటువంటి మురిక్కాలలో పడేసినటువంటి ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో సర్వత్రా కూడా కలకలం రేగింది. నిన్న రాత్రి అక్కడ స్థానికులు కొద్దిమంది ఆ బ్యాలెట్ పేపర్లను గుర్తించి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం అందించగా అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమట్లింగ, భూపాల్ అందరూ కూడా వాటిని పరిశీలించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసినటువంటి కత్తెర గుర్తు మీద వేసినటువంటి బ్యాలెట్ పేపర్లు మాత్రమే గల్లంతు చేశారు. ఆ ఓటర్లను కూడా గల్లంతు చేసి పక్కన ఉన్నటువంటి పొదల్లో కొన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెత్తబుట్టలో కొన్ని, అక్కడ ఉన్నటువంటి మురిక్కాలలో కొన్ని వేశారంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడడం జరిగింది. ఖచ్చితంగా గెలవలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కుతంత్రాలు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు చిన్నకాపర్తి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవాల్సి ఉండగా అక్రమంగా, అన్యాయంగా కుతంత్రాలు చేసి అతనికి వేసినటువంటి ఓట్లన్నింటినీ కూడా గల్లంతు చేసి మురికాలలో వేశారంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లోతుగా విచారణ చేయాలి, మళ్ళీ చిన్నకాపర్తి గ్రామంలో రీకౌంటింగ్ చేయాలి, అదేవిధంగా రీపోలింగ్ చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇదే రకంగా చాలా గ్రామాల్లో కూడా కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. చాలా గ్రామంలో ఫలితాలను తారుమారు చేస్తూ ఉన్నారు. రీకౌంటింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలాగా కుట్రలు చేస్తున్నారు. అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులు కలిపారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త. నల్గొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తీవ్రంగా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం చోద్యం చూస్తూ ఉంది, ఎన్నికలు చోద్యం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగట్లేదు, ప్రజాస్వామ్యంగా జరగట్లేదు, ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సజీవ సాక్ష్యం చిన్నకాపర్తి గ్రామంలో బయటపడింది. ఇప్పటికైనా సరే ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఎన్నికల సంబంధించినటువంటి సంఘం కూడా స్పందించాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. రేపు జరుగుతున్నటువంటి 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలాగా, ప్రజాస్వామ్యంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఇన్ని అక్రమాలు, ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఎంతో ధీరోదాత్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తూ 45% పైగా నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ స్థానాలు గెలిచారంటూ కూడా ఆయన కితాబు ఇచ్చడం జరిగింది. ఇక మొదట ఎగిరేది గులాబ్ జెండాని, ఇక మీదట ఏ ఎన్నిక జరిగినా కూడా గెలుపు బీఆర్ఎస్ పార్టీది అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త. రేపు జరుగుతున్నటువంటి 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. నల్గొండ జిల్లాలో 10 మండలాల్లో 241 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు సజావుగా నిర్వహించేలాగా అన్ని రకాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ సామాగ్రిని, పోలింగ్ సామాగ్రిని ఒకే దఫా పంపించేశారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 1 గంట వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. గంట విరామం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలాదిరిపాటి తెలిపారు.